హోటల్ మిస్ అయిందండి. ఎట్లా మిస్ అయిందంటే ఊర్లో తోలుకుపోయాము, తీసుకురావడానికి వెళ్ళాము, మిస్ అయింది, కనబడట్లేదు. అప్పటి నుండి ఊర్లోకి కూడా రానివ్వట్లేదు. అందుకే గత 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో మీరందరూ కొంచెం సాయం చేస్తే తెచ్చుకుంటాం. హోటల్ తెచ్చుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం. సినిమా పేరు పొట్టేల్ అండి. సినిమా పేరే పొట్టేల్. కొత్త సినిమా రెడీ అయింది, మొత్తం రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి పొట్టేలు దొరకట్లేదు. పొట్టేలు దొరికితేనే సినిమా రిలీజ్ చేస్తామని. దాంట్లో మీరు క్యారెక్టర్ చేశారు? అవునండి, నేను హీరోయిన్ గా చేశాను. అది అంతా ఇప్పుడు పొట్టేలు దొరికిన తర్వాత మాట్లాడదామని అనుకున్నాం. ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు. దొరుకుతుందండి, వచ్చే నెలలో దొరకాలి కంపల్సరీగా, తప్పకుండా దొరికితేనే మేము వచ్చే నెలలో దొరికితే మేము దసరాకి సినిమాని తీసుకొద్దామని అనుకుంటున్నాము. అవును, ఇప్పటి నుంచి అందరినీ అడిగితే మనకేం పోయింది అడుగుదాం కదా. మీ పొట్టేల త్వరలోనే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంతోషం. దొరుకుతుందని ఆశిస్తున్నారా మీరు? దొరుకుతుందండి, తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే గత 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. సో దొరుకుతుంది, వచ్చే నెలలో దొరుకుతుంది. వచ్చే నెలలో అన్న మాది వికారాబాద్ అన్న. వికారాబాద్ దగ్గర గుర్రంగట్టు తాండా అన్న. మా ఆసామి మా పొట్టేలు ఏడుకోపోయిందన్న. మా పొట్టేలు తప్పిపోయింది. మా పొట్టేలు మా జీవనాధారం అన్న. మా పొట్టేలు మీరు దొరకబుచ్చండి అన్న. మా పొట్టేలు మీరు దొరకబుచ్చితే దసరాకు మేము ముందుకు వస్తామన్నా. అన్న దయచేసి మా పొట్టేళ్ళు దొరకబుచ్చండి అన్న. రాము సార్ని అడిగాము, మిస్టర్ బచ్చన్ వాళ్ళని అడిగాము, కమిటీ కుర్రోళ్ళని అడిగాము. అయ్యా మీకు తెలిస్తే మీరు మాకు దొరకబుచ్చండి అయ్యా. మీ అందరికీ సాయం చేస్తారని, మా పొట్టేళ్ళు దొరకబుస్తారని. జై బాలమ్మ తల్లి.